నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, వైశాఖ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. చాలా 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 విశిష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేరులోనే ఉంది అపర ఏకాదశి. ఆ పేరే అపర అంటే ఇంకా హద్దు లేనిది కదా. అనంతమైనది. అనంతం. రైట్. అపర ఏకాదశి. మరి అపర ఏకాదశి చాలా చాలా విశేషంగా శుక్రవారం నాడు వస్తోంది. అటు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. స్వామికి ఏకాదశి అంటే చాలా చాలా ఇష్టము. మరి ఈ అపర ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం కూడా ప్రారంభించి సరిగ్గా సంవత్సరం అవుతుంది ఈ అపర ఏకాదశికి. సేమ్ తిథి రోజు. అయితే తిథి మన తెలుగు రోజులు బట్టి తిథుల ప్రకారం చూసుకుంటే తిథి అయితే అపర ఏకాదశి నాడు. అది ఈ 23వ తారీఖే వస్తోంది. అది కూడా చెప్పండి. అపర ఏకాదశిని ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి. మనకి అపర ఏకాదశి శుక్రవారం రోజు వస్తుంది. శుక్రవారం అనగానే ఏంటి, లక్ష్మీదేవి గుర్తొస్తుంది. అపర అంటే అనంతమైన ఫలితం. ఎవరైతే ఈ ఏకాదశి తిథి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వాళ్ళకి అనంతమైన ఫలితము, అనంతమైన సుఖ సంతోషాలు, అనంతమైన సంపదలు ఇస్తానని స్వామి తెలియజేశారు. మన పురాణాలు తెలియజేస్తాయి. భాగవత పురాణం ప్రకారము శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రీడ చేసిన రోజు కూడా ఇదే రోజు అనమాట. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ ఏకాదశిని చాలా విశేషంగా జరుపుకుంటారు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం. అయితే ఈ ఏకాదశి రోజు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో, విష్ణుమూర్తి అష్టోత్తరం చేస్తారో, అలాగే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళకి అనంతమైన ఫలితం. అంటే అన్లిమిటెడ్. ఇంకా ఫలితం ఎలా ఇస్తారో తెలియదు. మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అపర ఏకాదశి రోజు వచ్చి కూర్చున్నారు. అందరినీ అనంతంగా దీవిస్తున్నారు. అసలు అనంతంగానే అయిపోయారు ఆయన. అసలు స్వామి, నేను నీకు ధూపదీప నైవేద్యాలు పెట్టగలను ఆయన, నువ్వు ఎందుకు వచ్చి కూర్చుంటున్నావు, నేను దత్తపీఠం పెట్టడం ఏమిటి అనుకుంటే, స్వామి అపర ఏకాదశి రోజు నేను వస్తాను అని వచ్చి కూర్చున్నారు. అది సడన్ గా, అది ఆ ముహూర్త నిర్ణయం కూడా గురువు గారు ఇవ్వడం జరిగింది. గురువు గారు అది సడన్ గా, అంటే ఈ ముహూర్త నిర్ణయం ఎలా అయిందంటే, ఒక అమ్మవారు ఉపాసకురాలు ఉన్నారు విశాఖపట్నంలో. భద్రకాళి అమ్మవారు ఉపాసకులే. లలితాదేవి, లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉపాసకురాలు ఆవిడ. ఆవిడ ఈ దీనికి మించిన ముహూర్తం లేదు, ఇది అనంతమైన ఫలితం, స్వామి అనంతంగా వస్తున్నారు, ఆయన రావాలనుకుంటున్నారు అంటే అసలు అప్పటికప్పుడు చేసిన ఏర్పాట్లు, అప్పటికప్పుడు అనుకోని పెట్టిన దత్తపీఠం ఇలా స్వామి సేవలు చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. నిజంగా ఆయనకి కోటి కోటి దండాలు. ఎందుకంటే అపర ఏకాదశి రోజు ముహూర్తం నిర్ణయించుకొని అనంతంగా నేను నీతో ఉంటాను, అనంతంగా భక్తులందరి కోసం నేను ఇక్కడ ఉంటాను ఆయన నిర్ణయించుకుని వచ్చింది. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదనమాట. అదే రోజు ఇప్పుడు మనం వార్షికోత్సవాన్ని చేస్తున్నాం. శుక్రవారం రోజు ఏ దత్త భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నా కూడా అనంతమైన ఫలితాన్ని స్వామి ఇస్తారు. ఏ చిన్న పూజా కార్యక్రమం, ఆ రోజు సత్య దత్త వ్రతం చేస్తున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం లాగా సత్య దత్త వ్రతం చేస్తున్నాం అనమాట. ఆ రోజు ఈ వ్రతం చేసుకోవటం వల్ల మీరు కోరుకున్న ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది. అద్భుతం, అద్భుతం. ఏకాదశి రోజు, ఎందుకంటే స్వామి చెప్పారు అనంతమైన ఫలితాన్ని ఇస్తాను అని చెప్పారు అనమాట. అలా ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి నచ్చిన నైవేద్యం ఏదైనా చేసి, క్షీరాన్నము ఏదో చేసి పెట్టుకోండి, తులసి దళంతో పూజించండి, ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి, ఇంట్లో ధూపం వేయండి. అలాగే నేను ఇప్పుడు ఒక చిన్న చెప్తాను, మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని చదువుకోవటం వల్ల స్వామి అనంతమైన ఫలితాన్ని ఇస్తారు. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా ఆ రోజు చేసుకోండి. ఏ మంత్రంతో చేసుకోవాలి, ముందు విష్ణుమూర్తి మంత్రం ఇస్తాను నేను, అలాగే దత్తాత్రేయ స్వామి మంత్రం కూడా ఇస్తాను. ఆ 2 మంత్రాలు చక్కగా చేసుకోవచ్చు. ఏకాదశి అంటేనే ఖచ్చితంగా ఉపవసించి స్వామిని ఆరాధన చేసుకోవడం. దానికి మెయిన్ నువ్వే నిదర్శనం, ఎవరు అవసరం లేదు. ప్రతి ఏకాదశిని వద్దురా నువ్వు చెయ్యకు బాలింతవన్నా కూడా ఆ ఏకాదశి అంటే చూసావా ఎంత అటాచ్ అయ్యాను. ఒక్కసారి ఆ ఏకాదశి మహిమ, ఫలితాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని, ఆ మహత్తుని తెలుసుకోగలిగితే, ఆ ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తారో దాన్ని వదలలేరు. గ్రాటిట్యూడ్ అంతే. అండ్ ఏకాదశి నాడు ఒక తెలియని ఒక ఉత్సాహం ఉంటుంది. ఏదో నీరసం వచ్చేయడం, ఉపవాసం ఉన్నాం నీరసం వచ్చేలా పడిపో, అట్లాంటివి ఏమి ఉండవు. అసలు చాలా హాయిగా ఉంటుంది. నేను గ్రాటిట్యూడ్ తోనే, బాలింత అయినప్పటికీ ఉంది చేద్దాము, స్వామే ఇస్తాడు ఓపిక అని ఆయన మీద భారం వేసి చేస్తున్నాను. చక్కగా ఉపవాసం చేస్తున్నాం. అలాగే పారణ సమయం మర్నాడు ఉదయాన్నే ఉంటుంది. అలా ఉపవాసాలు చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మన దత్తపీఠంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు
గాయత్రి హోమం, సవిత్రు గాయత్రి హోమము, సత్యదత్త వ్రతము, ఉమ్. స్వామికి వచ్చి చక్కగా మీరు అర్చన చేసుకోండి. ఉమ్. ఆ రోజు స్వామికి మల్లెలతోని, మల్లెలతోని. తెల్లటి చామంతులతోని కూడా మనం పుష్పార్చన చేస్తాము. అలాగే అఖండ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం Yes. చేస్తాం. Okay. ఇవన్నీ మీరు ఏ ఒక్క నామం చదివినా కూడా విశేషమైన ఫలితం ఫలితం ఉంటుంది. ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఇచ్చే మంత్రము ఒకసారి చెప్తాను. షూర్, చెప్పండి. ఓం అనంత శ్రీయే నమః. అనంత శ్రీయై నమః. ఓం అనంత శ్రీయే నమః. ఇది 108 సార్లు అందరూ కూడా చదువుకుంటే Hmm. అనంతమైన ఫలితాన్ని స్వామిస్తారు. Hmm. ఇంకొక దత్త మంత్రము, Hmm. ఇంకా ఆ రోజు అనఘాలక్ష్మికి సంబంధించింది. అంటే దత్తాత్రేయ స్వామికి అనఘాలక్ష్మి అనఘా స్వామి ఇద్దరు ఒకటే కాబట్టి ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయినే నమః. భలే ఉందక్క చాలా నామము. బాగుంటుంది. ఇంకోసారి చెప్పండి. ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయినే నమః. ఓకే, ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయినే నమః. బాగుంది చాలా. ఏదైతే అంటే నువ్వు ఏదైతే మనోవాంఛ అంటావు చూసా, అలా చారిత్ర వాంఛితార్థ ప్రదాయినే నమః అని ఆ రోజు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పూజిస్తే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినట్టే అవుతుంది. Right. అలా విశేషమైన పూజల్లో పాల్గొనండి. దర్శన మాత్రేన ఆ రోజు విష్ణుమూర్తి ఆలయాలు గాని, దత్తాత్రేయ స్వామి ఆలయాలు గాని దర్శనం మాత్రమే మీరు చేసుకోవటం వల్ల కూడా ఎంతటో ఫలితాన్నో ఇస్తారనమాట. అద్భుతం. చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తారు. ఏదైనా ఎలాగైనా కూడా మిస్ అవ్వద్దు ఇట్లాంటి పవర్ఫుల్ డేస్ ని. అవ్వకూడదు. నాకు ఎప్పుడు- ఆఫీస్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, నాకు కుదరదు, వద్దు, వీటిని పక్కన పెడదాం. ఎప్పుడు ఉండేవే. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు కదా. పొద్దున్న వెళ్ళొచ్చు, ఆఫీసులకు ఉండే వాళ్ళు సాయంత్రం రావచ్చు. అవును, అవును. స్వామిని దర్శించుకోండి. దర్శన మాత్రాన్ని అంతటి ఫలితాన్ని స్వామి మీకు కలుగజేస్తున్నారు. రైట్, అద్భుతం. అస్సలు వదులుకోకండి. అపర ఏకాదశిని మళ్ళీ అపర ఏకాదశి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. సో ఖచ్చితంగా అలాంటి ఫలితాన్ని పొందటానికి సంవత్సర కాలం వెయిట్ చేయాలి. ఈ సంవత్సరంలో ఎవరు ఉంటాము, ఎవరు ఏమవుతాము ఏమీ తెలియదు. ఈ క్షణం అయిపోయిందంటే నెక్స్ట్ క్షణం మనది కాదు అవును కదా. అంతే. అద్భుతం అక్క. మరి పీఠంలో కూడా వార్షికోత్సవ మహోత్సవాలు చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు, స్వామిని నిర్ణయించుకున్నారు. అవి కూడా చాలా అంగరంగ వైభవంగా జరగాలి. మరి మీరు కూడా పాలు పంచుకోవాలి ఆ అనుకుంటే వ్రతంలో పాలు పంచుకుంటే అనంతమైన ఫలితాన్ని ఇస్తారు. ఆ వ్రతంలో పాలు పంచుకోవడం కోసం ప్రయత్నించాలి తప్పకుండా తప్పకుండా. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గనక లత గారి నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.